హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. గెలవడం పెద్ద కష్టమేం కాదండి. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన క్యాండిడేట్ ఎవరైనా సరే గెలవడం పెద్ద కష్టమేం కాదు. వైసీపీ మీద గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా బొత్స సత్యనారాయణ గారి మీద గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అర్థమవుతుందండి? ఏ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఇంతకు ముందే కొన్ని నిమిషాల ముందే ఒక మాటలైతే మాట్లాడారండి. ఆల్రెడీ దీని మీద మనం గతంలో ఒక వీడియో చేసాం. జస్ట్ 1 డే బ్యాక్ అనుకుంటే వీడియో చేసాం. ఏమని, గెలవడం కష్టమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోటీకి దింపరు అని నేను చెప్పా. ఆయన స్ట్రాటజీ ప్రకారంగా నేను చెప్పిందే నిజమైందనమాట. ఎందుకంటే విశాఖ ఎమ్మెల్సీలో బొత్స సత్యనారాయణకి ఆపోజిట్గా ఎవరిని నిల్చోబెట్టడంలా, ఎవరిని నిలబెట్టడంలా. ఎందుకు నిలబెడతారు? కొద్ది గొప్ప సెన్స్ ఉంటే కనుక, లాజిక్ ఉంటే కనుక 100% అక్కడి నుంచి నిల్చోబెట్టరు. ఎందుకని? అక్కడ ఆల్రెడీ ఉన్నాయి 830 చిల్లర ఓట్లు. ఆటోమేటిక్గా దాంట్లో వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి 600 పైన చిల్లర ఓట్లు. కాబట్టి అలాంటప్పుడు ఎవరి నుంచున్నా ఓడిపోతారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నుంచున్నా ఓడిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకని? అంత ఎక్కువ ఓట్లు మెజార్టీ అవతల పక్కన ఉన్నాయి కాబట్టి. వాస్తవమే కదా. కాబట్టి అలాంటప్పుడు నిల్చోబెట్టరని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని నిమిషాల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, గెలవడం పెద్ద కష్టమేం కాదు అక్కడి నుంచి ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే, కాకపోతే రాజకీయాల్ని హుందాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి అక్కడి నుంచి మనం పోటీ చేయటం లేదు అని చంద్రబాబు నాయుడు గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారే తమ కార్యకర్తలతో మాట్లాడారు. విశాఖపట్నం నుండి కార్యకర్తలతోటి, నాయకులతో మాట్లాడారు. ఇదే మాటలు, గెలవడం పెద్ద కష్టమేం కాదు మనకి పోటీ చేయాలనుకుంటే. విన్నారండి మీరు? కాబట్టి కొంచెం కొన్ని మాటలు ఉన్నాయి, అవి చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. ముందు లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ ఒక్క మాట మీదే ఏంటి, నాకు గెలవడం విశాఖపట్నం నుంచి పెద్ద కష్టమేమీ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఈ మాట మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించి ఆ మాట మాట్లాడారు? ఎలా మాట్లాడారు? అసలు గెలవడం పెద్ద కష్టమేమి కాదని ఎలా చెప్పగలిగారు? 830 ఓట్ల చిల్లర ఉండే విశాఖ ఎమ్మెల్సీ ఓట్లలో 650, 670 చిల్లర ఓట్లు వైసీపీకి ఉంటే గెలవడం పెద్ద కష్టమేమి కాదని ఎలా అనగలుగుతున్నారు? అసలు నాకు అర్థం కాదా? మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఎందుకని సుమారుగా ఇంచుమించుగా 3 వంతుల ఓట్లు ఒక పక్క నుండి 1 వంతు ఓట్లు మాత్రమే అవతల వైపు ఉన్నప్పుడు గెలవడం పెద్ద కష్టమేమి కాదని ఎలా చెప్పగలం? నాకు అది అర్థం కాదా. కాకపోతే ఏంటంటే అపర చాణక్యులు అని అంటారు చంద్రబాబు నాయుడు గారిని వాస్తవంగా. కాకపోతే ఆయన చేసే స్ట్రాటజీ ఏదైతే ఉందో, పొలిటికల్ స్ట్రాటజీ, అవసరమైతే ఒక 400 ఓట్లు కొంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మొత్తం అది ఎవరికి తక్కువైతే వాళ్ళు ఒక 400 ఓట్లు కొంటే కనుక రాజకీయం మొత్తం మారిపోద్ది అక్కడ విశాఖ ఎమ్మెల్సీలో. ఇది కూడా చెప్పాను నేను గతంలో. అడుగుతున్నారంట ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీకి వచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇస్తామన్నారంట. అలా ఇస్తే మా ఇస్తే ఏమవుతుందండి, 10 కోట్ల అయితే ఎక్కువైపోద్ది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా 400 మంది తిరిగితే మళ్ళీ అది అక్కడి నుంచి గెలవడం చాలా ఈజీ. మరి అది దృష్టిలో పెట్టుకుని గెలవడం పెద్ద కష్టమేమీ కాదు అనే మాట మాట్లాడారు ఏంటో నాకు అర్థం కాల. కాబట్టి విశాఖ ఎమ్మెల్సీ ఏం జరుగుతుందని చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు. ఎలాగైతేనంటే పోటీకి అభ్యర్థిని ఎవరిని నిల్చోబెట్టట్లా. ఇది తాజా న్యూస్, బ్రేకింగ్ న్యూస్. కాబట్టి అక్కడ 100% బొత్స సత్యనారాయణ గారి గెలుపు ఖాయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయనకి ఏదో డమ్మీ, ఆయనతో పాటు ఇంకొకరు ఎవరో నామినేషన్ వేసినట్టున్నారు, డమ్మీ నామినేషన్. అది అలాగే విత్డ్రా చేంజ్ చేస్తారనుకోండి. విత్డ్రా చేంజ్ చేస్తే ఇంక ఒకడే కాబట్టి ఎనానమస్గా అక్కడి నుంచి ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారు విజయం ఖాయం, గెలుపు 100%, దాంట్లో తిరిగేలేదు. కాబట్టి ఈ విషయం గురించి ఎంతకాలం బట్టి బైరా దిలీప్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్త, ఆయన నిల్చోబెడతారని ఇందాక జస్ట్ 1 అవర్ ముందాక జరిగిన సమావేశాల్లో మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరైతే వ్యాపారవేత్త ఉన్నారో, వ్యాపారవేత్త అయితే కనుక 400 మంది అంటే 500 మంది కొనొచ్చు, పెద్ద ఆశ్చర్యమైన పని ఏం లేదు. నేను చెప్పాను. కానీ కొనాలనుకున్నా సరే అమ్ముడిపోయే వాళ్ళు ఉండాలిగా. అందరూ అమ్ముడిపోయే వాళ్ళు ఉండరు కదా. నీతికో జాతికో దేనికో దానికి నిలబడే మనుషులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కొనడం కష్టమవుద్ది. 5 అయినా 10 అయినా వాళ్ళు తెగరక్కడ. కాబట్టి ఎందుకని వాళ్ళ కొత్త గొప్ప నీతి జాతి కొన్ని ఉంటాయి నియమాలు. ఒకవేళ అమ్ముడిపోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతాం, చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకుంటుందని కొన్ని రకాల కొన్ని భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం కొనలేం. అలాంటి వాళ్ళు 400, 500 మంది ఉంటే మిగిలిన వాళ్ళంతా ఒకవేళ అమ్ముడిపోయినా సరే ఎలాంటి నష్టం లేదు. అది వైఎస్ఆర్సీపీ ధీమా. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ మనం బైరా దిలీప్ చక్రవర్తి కాదు, ఏ చక్రవర్తి నుంచో పెట్టినా అక్కడ గెలవడం కష్టం. కాబట్టి గెలిచి ఓడిపోయామని అప్రతిష్ట పాలు కాకుండా అక్కడ మేము నిలబడి ఓడిపోయామని అప్రతిష్ట పాలు కాకుండా తెలివిగా ఆలోచించి అసలు మేము పోటీలోనే నిలబడలేదు, ఎందుకంటే మాకు అది అవసరం లేదు. ఇంతకుముందు ఇంక వీడియో చేశా,
చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని అక్కడి నుంచి పోటీలో నిలబట్టంలా, పోనీలే పాపం వైఎస్ఆర్సీపీకి ఇచ్చేద్దామని అని ఇంతకుముందు ఒక వీడియో చేశారు. సో అలాగా కాబట్టి అక్కడ నిలబడి ఓడిపోవడం కన్నా, అంటే పోటీలో నిలబడి ఓడిపోవడం కన్నా ఆ అప్రతిష్ట పాలు ఎందుకని, కాబట్టి అది ఓడిపోతే మళ్ళీ లేనిపోయింది రాష్ట్ర ప్రజలకి వేరే సంకేతాలు వెళ్తాయి. ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది కూటమి మీద, కాబట్టి ఓటమి స్టార్ట్ అయ్యింది, ఆ ఓటమి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది అని మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత భావాలు, వ్యతిరేకత వెళ్తుందని ఆ సంకేతాలు వెళ్తాయని దాంతో దాన్ని గప్చుప్గా ఉండడం ఇంతకన్నా మంచి పద్ధతి కాదు. మనం సైలెంట్గా మ్యూట్లో ఉండటం వల్ల మనకే మెరుగు అని ఆలోచించి ఆ మేధావి వర్గం అంతా డిసైడ్ అయిన మాట ఏంటంటే కనుక మనం పోటీలో ఉండడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో జనసేన పార్టీ కానీ పోటీలో అయితే ఉండలేదు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి మనకు ఖచ్చితంగా పోటీ చేయించాలి, ఎవరిని పోటీలో పెట్టండి అని అన్నారంట. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ కాదు, వాళ్ళ అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఇచ్చేది కనుక పోటీ చేయమంటారు వాస్తవంగా అయితే కనుక. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నువ్వు నిలబడి ఓడిపోవడం, అప్రతిష్ట పాలవడం కరెక్ట్ కాదని అక్కడ నిలబట్టడం లేదు. ఇదండి ఇప్పుడు జరిగిన విషయం. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ అయితే చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట గెలవడం మనకు పెద్ద కష్టమేం కాదు అనే మాట మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను. నాతో పాటు సబ్స్క్రైబర్లు అందరూ తెలుసుకోవాలనుకున్నారు. అభిప్రాయం తెలియజేయండి. పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.